లాస్ట్ చాప్టర్స్ లో టోసన్ కోమమురా ఇద్దరు కలిపి కెన్పాచితో బ్యాటిల్ చేస్తారు. అయితే కెన్పాచిని ఇద్దరు హ్యాండిల్ చేయలేక టోసన్ ఒకడే హ్యాండిల్ చేస్తా అని చెప్పి తన బాంకైతో కెన్పాచితో బ్యాటిల్ చేస్తాడు. తన బాంకై టోటల్ డార్క్నెస్ లా మారుతుంది. కానీ కెన్పాచి టోసన్ బాంకేలోనే ఉండి టోసన్ ని బీట్ చేస్తాడు. అప్పుడే రూక్కి ఎగ్జిక్యూషన్ దగ్గరకు ఎచ్చిగో వస్తాడు. ఇచ్చుకొని చూసి కిందున్న కెప్టెన్స్ ఇంకా లెఫ్టినెంట్స్ ఎవరిది ఆనుకుంటారు. అప్పుడే ఆ సోక్యోకు ఫైర్ బోర్డ్ ఇచ్చుకో వైపు వస్తుంది. ఆ టైంకి కెప్టెన్ ఉకిటాకి వచ్చి క్యూరోకుతో కలిసి సోక్యోకుని డిస్ట్రాయ్ చేస్తారు. ఇచ్చుకో రూకియా బైండింగ్ ని బ్రేక్ చేస్తాడు. ఆ టైంకి రెంజీ అక్కడికి వస్తాడు. రెంజీ బ్రతికి ఉన్నాడని రూకియా రిలీవ్ గా ఫీల్ అవుతుంది. ఇచ్చుకో రెంజీని చూసి రూకియాని రెంజీ వైపు విసిరేస్తాడు. ఇచ్చుకో తనని నీ ప్రాణాలతో కాపాడు అని చెప్తాడు రెంజీకి. రెంజీ రూకియాని తీసుకువెళ్తాడు. హెడ్ కెప్టెన్ లెఫ్టినెంట్, కెప్టెన్ సోల్ఫాన్ లెఫ్టినెంట్, ఇంకా కెప్టెన్ ఓనహానా లెఫ్టినెంట్ వీళ్ళు రెంజీ వెనక వెళ్ళడానికి ట్రై చేస్తారు. అడ్డుగా ఇచ్చుగో వస్తాడు. వాళ్ళందరూ వాళ్ళ షీకాన్ని రిలీజ్ చేసి ఇచ్చుగోని అటాక్ చేస్తారు. ఇచ్చుగో జాన్పక్తో కూడా లేకుండా వాళ్ళని బీట్ చేస్తాడు. అప్పుడే బ్యాక్యా ఇచ్చుగో దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఫైట్ స్టార్ట్ అవుతుంది. రెంజీ రూకియాని కిందకి తీసుకువెళ్తాడు. సోయిఫాన్ ఉకిటాకే సబార్డినేట్స్ ని అటాక్ చేస్తుంది. సోయిఫాన్ ఆగను ఉకిటాకే అంటాడు. మీరు అక్కడే ఆగండి అని హెడ్ కెప్టెన్ యమామోటో చెప్తాడు. అప్పుడే క్యూరోకు ఉకిటాకేని తీసుకుని ఇంకో చోటుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉకిటాకే నా సబార్డినేట్స్ అని అరుస్తాడు. నువ్వు గమనించట్లేదా? ఒకవేళ ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే అని క్యూరోకు చెప్తాడు. అప్పుడే సోయిఫాన్ దగ్గరికి క్యూరోయిచి వస్తుంది. చాలా టైం అయింది నేను చూసి అని సోయిఫాన్ ని ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ నుంచి కిందకు తీసుకువెళ్తుంది. కెప్టెన్ ఉకిటాకేనే క్యూరోకును ఫాలో అవుతూ హెడ్ కెప్టెన్ యమామోటో వెళ్తాడు. యమామోటో తన స్పిరిచువల్ ప్రెజెంట్ రిలీజ్ చేస్తాడు. దానికి వాళ్ళతో పాటే ఉన్న క్యూరోకు లెఫ్టినెంట్ నానవో తట్టుకోలేకపోతుంది. తనని సేఫ్ గా ఎవరు లేని చోటికి తీసుకువెళ్లి మళ్ళీ క్యూరోకు వెనక్కి వస్తాడు. యమామోటో మీరు చాలా స్ట్రాంగ్ విల్ సోల్ రిపర్స్, ఏ బ్యాటిల్ వచ్చినా మీరు వెనక్కి తగ్గలేదు. నేను ఫౌండ్ చేసిన అకాడమీలో మీరే ఫస్ట్ కెప్టెన్స్, మీరే నా ప్రైడ్ అండ్ జాయ్, నా సొంత కొడుకుల్లాగా. మన స్పిరిట్స్ వేరైనా మనం ఇప్పుడు వరకు ఒకటే పాత్ర నడిచాం అని తను ఇప్పుడు దాకా పట్టుకునే కర్ర చాన్పొక్టే కింద మారుతుంది. వాళ్ళ మధ్య బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే రివీల్ అవుతుంది హెడ్ కెప్టెన్ యమామోటో పవర్ అంతా ఫైర్ మొత్తం చుట్టూరు తిరిగి తన జాన్పక్టోకి వస్తుంది. ఆల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ టర్న్ టు యాషెస్, రైజున్ జొక్కా అని తన జాన్పక్టోని రిలీజ్ చేస్తాడు. మనం బ్యాటిల్ చేయాలి, తప్పదు అని క్యూరోకు చెప్తాడు. సరే అని వీళ్ళిద్దరూ వాళ్ళ జాన్పక్టోని రిలీజ్ చేసి రెడీగా ఉంటారు. యాక్చువల్లీ సోల్ సొసైటీ మొత్తానికి డ్యూయల్ జాన్పక్తో వీళ్ళిద్దరివే. ఇప్పటి వరకు ఇలా ఫైట్ స్టార్ట్ అవుతుంది. సోయిఫాన్ ఎన్ని అటాక్ చేసినా యోరోయిచి తప్పించుకుంటుంది. ఒక టైంలో సోయిఫాన్ కి యోరోయిచి దొరికేస్తుంది. స్టింగ్ ఆల్ ద ఎనిమీస్ టు డెత్ అని సోయిఫాన్ తన జాన్పక్తో రిలీజ్ చేస్తుంది. అది ఒక గోల్డ్ కలర్ నెయిల్ లా ఉంటుంది. దానితో ఎవరినన్నా సేమ్ స్పాట్ లో 2 times అటాక్ చేస్తే చనిపోతారు అని తెలుస్తుంది. యోరోయిచిని తన బాడీ మధ్యలో స్టాబ్ చేస్తుంది. అప్పుడు యోరోయిచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ సోయిఫాన్ వెంబడించి మల్టిపుల్ టైమ్స్ స్టాబ్ చేస్తుంది డిఫరెంట్ ప్లేసెస్ లో. అప్పుడే యోరోయిచి ఒక చోట అవుతుంది. సోయిఫాన్ చుట్టూరు తన స్పిరిచువల్ ప్రెజర్ రిలీజ్ అవుతుంది. నేను హాకుడో ఇంకా కీడో కంబైన్ చేసి అటాక్ చేస్తున్నా, ఈ టెక్నిక్ ఇంకా నేమ్ లేదు అని చెప్తుంది. యాక్చువల్ గా హకుడా అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, ఇంకా కీడో అంటే స్పెల్స్ అన్నమాట. కీడో యాక్చువల్ గా 3 types ఉంటుంది. హార్డో ఆఫెన్సివ్ స్పెల్స్ అన్నమాట, ఫైర్ బ్లాస్ట్ కానీ లైట్నింగ్ కానీ ఇలాంటివి. బాకుడో ఇవి బైండింగ్ స్పెల్స్. కైడో ఇది హీలింగ్ స్పెల్స్ అన్నమాట. ఇప్పుడు సోయిఫాన్ చెప్పేది ఏంటంటే హాకుడాని కీడోని 2 కంబైన్ చేసి ఒక టెక్నిక్ ని కనిపెట్టని చెప్తుంది. దానికి నియమం ఉంది, అది షుంకో అని యోరోయిచి పవరప్ అవుతుంది. బీ కేర్ఫుల్ సోయిఫాన్, నేను నిన్ను హర్ట్ చేయొచ్చు, నాకు ఈ టెక్నిక్ మీద ఇంకా కంట్రోల్ లేదు అని అంటుంది. సోయిఫాన్ అలా అటాక్ చేయడానికి వెళ్తుంది. యోరోయిచి తన కీడోతో సోయిఫాన్ కీడోని క్యాన్సిల్ చేసి తన అటాక్ చేసే చెయ్యని పట్టుకుంటుంది. అప్పుడు సోయిఫాన్ యోరోయిచిని చాలా అడ్మైర్ చేస్తుంది అని సోయిఫాన్ పాస్ట్ కనిపిస్తుంది. నిన్ను అసలు క్షమించను యోరోయిచి, నా డివోషన్ ని, నా ట్రస్ట్ ని బిట్రే చేసావు అని అటాక్ చేస్తుంది. ఇద్దరు గాలిలోకి వెళ్తారు. అది ఒక పెద్ద బ్లాస్ట్ కింద అవుతుంది. యోరోయిచి పంచ్ తో సోయిఫాన్ ఫేస్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. సోయిఫాన్ కింద పడుతుంది. అలాగా సోయిఫాన్ యోరోయిచి దగ్గరుండి ఏడుస్తుంది. ఇచ్చుకో దగ్గర బ్యాక్యా తన జాన్పక్టోని రిలీజ్ చేస్తాడు. ఇచ్చుకో బ్యాక్యా అటాక్ ని రిఫ్లెక్ట్ చేస్తాడు. బ్యాక్యా చేతి నుంచి రక్తం కారుతుంది. ఇందాక వచ్చింది ఫ్లాష్, నీ జాన్పక్టో పవరా
ఇచిగో కురసాకి అని బ్యాక్యూ అడుగుతాడు. అవును, ఆ అటాక్ జరిగిన మూమెంట్ లో నా జాన్పక్టో నా స్పిరిట్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసి ఒక సూపర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రెజర్ ఫామ్ ని రిలీజ్ చేస్తుంది టిప్ ఆఫ్ బ్లేడ్ నుంచి. దాని తర్వాత ఆ అటాక్ మ్యాగ్నిఫై అయ్యి డిశ్చార్జ్ అవుతుంది. ఇది జాన్గెట్సు పవర్. దీని పేరు గిట్సుగా టెన్షో అని ఇచిగో చెప్తాడు బ్యాక్యూకి. ఇచిగో, నీ బాంకాయ్ రిలీజ్ చెయ్యి, నేను నిన్ను డిఫీట్ చేస్తా అని చెప్తాడు. ఆ బాంకాయ్ నీకు అంత బ్యాడ్ గా కావాలంటే చూడు, ఇదే నా బాంకాయ్ సెన్బోన్జోకురా కాగేయోషి అని తన బాంకాయ్ రిలీజ్ చేస్తాడు. ఆ పెటల్స్ తో బ్యాక్యూ చాలా డైరెక్షన్స్ లో అటాక్ చేస్తాడు. ఇచిగో గాల్లో ఉన్నప్పుడు సెన్బోన్జోకురాతో అటాక్ చేస్తాడు. ఇచిగో కింద పడతాడు. నా పని ఇంకా అవ్వలేదు అని ఇచిగో పైకి లేస్తూ అంటాడు, వాచ్ మీ క్లోజ్లీ, ఇదే నా బాంకాయ్ అని తన స్పిరిచువల్ ప్రెజర్ మొత్తం అలా రిలీజ్ చేస్తూ ఉంటాడు. బాంకాయ్ టెన్సా జాన్గెట్సు అంటాడు. దానికి టూరు స్పిరిచువల్ ప్రెజర్ మొత్తం గాలిలో ఫోర్స్ గా తిరుగుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ కి చుట్టుపక్కల రాళ్ళు అవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఎగురుతూ ఉంటాయి. దానిలో నుంచి ఒక బ్లాక్ స్వార్డ్స్ మ్యాన్ లాగా ఇచిగో రివీల్ అవుతాడు. ఆ చిన్న థింగ్ ఈ బాంకయ్య చూస్తా ఆర్డినరీ జాన్పక్టో లాగా ఉంది. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ సెరమనీ. ఇప్పుడు బాంకాయ్, మేము సీక్రెట్ గా అనుకునే అన్నిటిని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను ఇప్పుడే నిన్ను నరికేస్తా, నీకు ప్రైజ్ తెలియాలి ఈ ఆనర్ ఇన్సల్ట్ చేసినందుకు. బ్యాక్యూ అనేలోపే బ్యాక్యూ దగ్గరికి వచ్చి మెడ దగ్గర బ్లేడ్ పెడతాడు. మీ ఓనర్ రూకే చావు కోరుకుంటుంది. ఇదే కానీ కేసు అయితే నేను ఇప్పుడే మీ ఓనర్ మీద స్టెప్ చేస్తున్నా. ఇదే రీజన్ నేను బాంకాయ్ చూస్ చేయడానికి అని ఇచిగో చెప్తాడు. ఇన్స్టెంట్ లో తను మాయమయ్యాడు, నేను వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయా అని బ్యాక్యూ అనుకుంటాడు. ఇచిగో మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఎందుకు నీ బ్లేడ్ ని నా మెడ దగ్గర విత్డ్రా చేసావు? ఓవర్ కాన్ఫిడెన్స్, అరెగెన్స్ ఇలాంటివి వ్యక్తిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఆ మూవ్ అసలు బాంకాయ్ కాదు, నేను ఏ బాంకాయ్ చూడలే, అంత వరస్ట్ గా ఉంది. నీలాంటి రియోక ఎప్పటికీ చూస్ చేయలేడు, నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు. నీకు ఛాన్స్ దొరికినప్పుడు నన్ను నరకనందుకు. నీకు ఇలాంటి మిరకిల్స్ ఒకసారి వస్తాయి, నీకు సెకండ్ ఛాన్స్ లేదు అని బ్యాక్యూ ఫుల్ గా సెన్బోన్జోకురాని అన్లీష్ చేస్తాడు. ఇచిగో మళ్ళీ బ్యాక్యూని అటాక్ చేయడానికి దగ్గరికి వస్తాడు. ఈసారి బ్యాక్యూ ముందు సెన్బోన్జోకురా ఇచిగో అటాక్ ని బ్లాక్ చేస్తుంది. ఇచిగో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాడు. ఆ సెన్బోన్జోకురా తన స్పీడ్ మ్యాచ్ అవ్వలేకపోతుందా అని బ్యాక్యూ అనుకుంటాడు. అప్పుడే ఇచిగో చాలా స్పీడ్ గా బ్యాక్యూ చుట్టూరు మూవ్ అవుతూ ఉంటాడు. ఏమైంది బ్యాక్యూ, నాతో కీప్ అప్ అవ్వలేకపోతున్నావా? నేను ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలను అని ఇచిగో చెప్తాడు. తను స్పీడ్ అప్ అవుతున్నాడు. సెన్బోన్జోకురాని నా పంప్ తో కంట్రోల్ చేస్తే నేను ఇంకా ఫాస్ట్ గా మూవ్ చేయగలను. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు అని ఇచిగోని గాల్లోకి పుష్ చేసి సెన్బోన్జోకురాతో అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇచిగో ప్రతి పెటల్ ని డిఫ్లెక్ట్ చేస్తాడు తన జాన్పక్టోతో. ఇంపాసిబుల్, తను ప్రతి దాన్ని డిఫెక్ట్ చేస్తాడు అని బ్యాక్యూ అనుకుంటాడు. ఏమన్నావు, మిరాకిల్ ఒకసారి జరుగుతుందా? మరి ఇదేంటి అని ఇచిగో బ్యాక్యూ వెనక్కి వచ్చి తన జాన్పక్టోతో పోలుస్తాడు. కానీ ఆ జాన్పక్టోని బ్యాక్యూ చేత్తో పట్టుకుంటాడు. ఇప్పుడు అర్థమైంది, నీ బాంకాయ్ పవర్ మొత్తం ఒక్క స్మాల్ బ్లేడ్ లో పెడుతున్నావు, దానివల్ల నీ ఫైట్ మాక్సిమం ఫోర్స్ తో అవుతుంది, నువ్వు ఇంకా స్పీడ్ గా కూడా మూవ్ అవ్వగలవు. సో అదే నీ బాంకాయ్ సీక్రెట్ ఎబిలిటీ. అలాగే అయితే నేను వెంటనే దాన్ని నిన్ను క్రష్ చేస్తా అని బ్యాక్యూ అంటాడు. వాళ్ళిద్దరు బ్యాటిల్ కి పెద్ద స్పిరిచువల్ ప్రెజర్ కిందున్న ఉరియు వాళ్ళందరూ గమనిస్తారు. వాళ్ళందరూ ఇచిగో విన్న వాళ్ళని చెప్పి కోరుకుంటారు. బ్యాక్యూ తన పట్టుకుని ఇచిగో దాని పట్టుని వదులుతాడు. ఇచిగో వెనక్కి వెళ్తాడు. బిహోల్డ్ ఇచిగో కురోసాకి, ఇదే సెన్బోన్జోకురా ఒక ట్రూ ఫామ్. డిఫెన్స్ మొత్తాన్ని వదిలేసి ఫుల్ గా ఆఫెన్సివ్ గా మారినప్పుడు సెంకాయ్ సెన్బోన్జోకురా అని ఇంకొక స్టేజ్ ని రిలీజ్ చేస్తాడు. అది చూడడానికి ఒక ఏరియా మొత్తం కవర్ చేసి మల్టిపుల్ బ్లేడ్స్ అన్ని ఆ ఏరియా చుట్టూరు సమ్మన్ అవుతాయి. నువ్వు భయపడకు, ఈ 1000 బ్లేడ్స్ అన్ని ఒకేసారి నేను అటాక్ చేయవు. ఓన్లీ నేను అటాక్ చేద్దాం అనుకున్న ఎనిమీస్ కి మాత్రమే కనబడుతుంది. నువ్వే సెకండ్ పర్సన్ ఇది చూడడానికి అని బ్యాక్యూ చెప్తాడు. చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నా అని ఇచిగో చెప్తాడు. ఆర్ యు రెడీ ఇచిగో కురోసాకి అని బ్యాక్యూ అడిగి ఇచిగో మీదకి వెంటనే వస్తాడు. వైట్ కలర్ బ్లేడ్, బ్లాక్ కలర్ బ్లేడ్. ఇచిగో బ్యాక్యూ ఇద్దరు ఫియర్స్ గా బ్యాటిల్ చేస్తారు. ఆ బ్యాటిల్ లో ఉన్న స్పిరిచువల్ ప్రెజర్ కి ఉరియు వాళ్ళు పైకి వచ్చాక లైట్ గా ఎఫెక్ట్ అవుతారు. ఒరే హిమ్ ప్రేర్ చేస్తూ వెయిట్ చేస్తుంది, నువ్వు విన్ అవుతావు అని. నువ్వు లూజ్ అవ్వకు ఇచిగో, లేకపోతే నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అని ఉరియు అంటాడు. ఇచిగో బ్యాక్యూ అలా కంటిన్యూస్ గా బ్లోస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇచిగో తను ఫాస్ట్ గా ఉన్నాడు, తను ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు. తన జాన్పక్టో సెంకే కింద మారేక, కానీ నా పని కూడా ఇంకా అవ్వలేదు, నేను ఇంకా ఫాస్టర్ గా మూవ్ అవ్వగలను అని ఇచిగో అనుకున్నప్పుడే ఇచిగో ముందు బ్యాక్యూ బ్లేడ్ ఇచిగో కంటి వరకు వస్తుంది. ఇచిగో దాన్ని జస్ట్ మిస్ లో తప్పించుకుంటాడు. బ్యాక్యూ మళ్ళీ వెంటనే ఇచిగో మెడ దగ్గర బ్లేడ్ పడ్డానికి ట్రై చేస్తాడు.
దాన్ని మళ్ళీ ఇచ్చుకో డాచ్ చేస్తాడు. ఏమైంది ఇచ్చుకో, స్లో అవుతున్నావు అని బ్యాక్యా అంటాడు. బ్యాక్యా ఇచ్చుకో కాలు మీద కొడుస్తాడు. పాత్ ఆఫ్ డిస్ట్రక్షన్ క్యాకురై అని ఒక టైప్ ఆఫ్ లైట్నింగ్ స్పెల్ రిలీజ్ చేస్తాడు. అది ఇచ్చుకో బాడీలో నుంచి బయటకు వస్తుంది. ఆ ఇంపాక్ట్ చూస్తే బాడీలో ఒక హోల్ డ్రిల్ చేసినట్టు ఉంటుంది. దానికి ఇచ్చుకో ఎఫెక్ట్ అవుతాడు. ఈ లిమిట్కి రీచ్ అయ్యో ఇచ్చుకో కురసాకి అని బ్యాక్యా చెప్తాడు. నువ్వేమన్నావు అని ఇచ్చుకో రక్తంతో ఉంటాడు. నేను మూవ్ అవ్వలేకపోతున్నా అని ఇచ్చుకో అనుకుంటాడు. సెంకై ఆ స్పీడ్ ఇంక్రీజ్ చేసింది అనుకుంటున్నావా? కాదు, సెంకై ఓన్లీ బ్లేడ్స్ హార్డెన్ చేసి ఒక స్వాట్ షేప్ లోకి తీసుకొస్తుంది. దానివల్ల లేతల్నెస్ ఎక్స్ప్లోజివ్ గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ నా స్పీడ్ చేంజ్ అవ్వలేదు అని బ్యాక్యా చెప్తాడు. నువ్వేమంటున్నావు? అయితే నేను స్లో అయ్యానా అని ఇచ్చుకో అనుకుంటాడు. యూ ఫాట్ వెల్ ఇచ్చుకో, నువ్వు కెప్టెన్ క్లాస్ స్క్వాడ్స్మెన్ డిఫీట్ చేసావు. ఇంకా నా సెన్బోన్జాకురా బ్లాస్ట్ ని సర్వే అయ్యావు. నువ్వెంత సేఫ్ వరకు సర్వే అవడమే చాలా పెద్ద విషయం. నువ్వు ఇంకా ఫీల్ అవ్వట్లేదా? నువ్వెంత హార్డ్ గా ట్రై చేసినా అది అనవసరం. నువ్వు ఆల్రెడీ ఒక సవలన తయారయ్యావు. ఇదే నీ లిమిట్, ఇంకా అయిపోయింది ఇచ్చుకో కురసాకి అని బ్యాక్యా అలా అటాక్ చేసే లోపు కదులు కదులు కదులు, నేను ఎంతకైతే దూరం వచ్చా విన్ అవడానికి, సర్వా అయితే సరిపోదు, నేను విన్ అవ్వాలి అని ఇచ్చుకో అనుకున్నప్పుడు వచ్చే బ్యాక్యా బ్లేడ్ ని ఇచ్చుకో తన వేరే హ్యాండ్స్ తో ఆపుతాడు. ఫుల్, నేను చెప్పాను కదా నువ్వు చనిపోతాక నేను ఒప్పుకోను అని ఇచ్చుకో నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఏమైంది, ఎవరు నువ్వు అని బ్యాక్యా అడుగుతాడు. ఇచ్చుకో చుట్టూరు ఒక టైప్ ఆఫ్ మాస్క్ అపియర్ అవుతుంది. మీకు తెలుసుకోవాలందా నేను ఎవరో? నాకు ఇంకా పేరు లేదు అని బ్యాక్యాని ఇచ్చుకో అటాక్ చేస్తాడు. బ్యాక్యా రక్తం అలా గాల్లో నుంచి నేల మీదకి పడుతుంది. ఇచ్చుకో నువ్వు దేనికి పనికిరావు. ఈ బాడీలో ఎవ్రీ బోన్ బ్రేక్ అవుతుంది. ఇది మొత్తం నీ ఓన్ స్పిరిచువల్ ప్రెజర్ వెయిట్ వల్ల. నేను షో చేస్తా నీ బ్యాంక్ ఎలా యూజ్ చేయాలో అని ఇచ్చుకో బ్యాక్యా దగ్గరికి వెళ్తాడు. బ్యాక్యా తను ఇంకో కత్తిని తీసుకుని రెడీగా ఉంటాడు. ఆ హాలో ఇచ్చుకో దూరం నుంచి డెప్స్ గా అని ఒక బ్లాక్ కలర్ వేవ్ ని రిలీజ్ చేస్తాడు. దాని బ్యాక్యా చూస్తున్నప్పుడే ఇచ్చుకో బ్యాక్యా దగ్గరకు వచ్చి అటాక్ చేస్తాడు. ఈ స్పిరిచువల్ ప్రెజర్ ఆ మాస్క్ నువ్వు ఒక హాలోవా అని బ్యాక్యా అడుగుతాడు. ఏమో ఎవరికి తెలుసు, ఎనీవే నా ఆన్సర్ రెలవెంట్ కాదు ఇప్పుడు అని ఆ హాలో ఇచ్చుకో సమాధానం ఇస్తాడు బ్యాక్యాకి. డిసప్పీర్ అవ్వు, నువ్వు ఇంక ఇంటర్ఫీర్ అవ్వకు అని ఆ మాస్క్ ని తన ఫేస్ నుంచి అలా తీస్తూ ఉంటాడు. నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావు, నువ్వు నీ బాడీని నాకు వదిలితే మనం విన్ అవ్వగలం. నీకు అర్థమవుతుందా? దో ఫుల్ అని లోపల హాలో అరుస్తుంది. ఇచ్చుకో ఆ మాస్క్ మొత్తం బ్రేక్ చేస్తాడు. ఇంటరప్షన్ కి సారీ, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంటరప్షన్ అయితే నువ్వు కట్ చేయగలవా అది కంట్రోల్ చేస్తున్నప్పుడు? కానీ నువ్వు అది కావాలనుకోవట్లేదు. సరే అయితే నేను అడగను అది ఎవరు, ఇద్దరికి స్ట్రెంత్ లేదు, మన ఇద్దరి నెక్స్ట్ క్లాష్ డిసైడ్ చేస్తుంది ఈ బ్యాటిల్ ని అని బ్యాక్యా చెప్తాడు. ఫైన్, కానీ నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వెందుకు రూక్యాని సేవ్ చేయడానికి ట్రై చేయలేదు అని ఇచ్చుకో బ్యాక్యాని అడుగుతాడు. నువ్వు నన్ను డిఫీట్ చేస్తాను, నీకు సమాధానం చెప్తా అని బ్యాక్యా చెప్తాడు. సరే అయితే అని ఇచ్చుకో అంటాడు. సెన్బోన్జాకురా కాగయోషి సుకే హకుటేకెన్ అని తన అటాక్ రిలీజ్ చేస్తాడు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే సెన్బోన్జాకురా మొత్తం వైట్ గా అపియర్ అయ్యి బ్యాక్యా వెనక్కి వెళ్తుంది. తను చూడడానికి ఒక ఏంజిల్ లా ఉంటాడు. వావ్ అని ఇచ్చుకో సారీ, నా దగ్గర అలాంటి అవసరం పూసని లేవు, గానీ నా దగ్గర ఉన్నదల్లా జాన్ గిట్సు నాకు చెప్పింది. అదే గిట్సు కటింగ్ షో. నా స్పిరిచువల్ ఎనర్జీ మొత్తం ఒక్క బ్లూలో ఛానల్ చేసి రిలీజ్ చేస్తా. అలా ఉన్నప్పుడు ఇచ్చుకో ఒక డార్క్ ఏంజిల్ లా ఉంటాడు. అది దూరం నుంచి చూస్తే ఒక డార్క్ ఏంజిల్ వైట్ ఏంజిల్ ఫైట్ చేస్తున్నట్టు ఉంటుంది. బ్లాక్ కలర్ ఇంకా వైట్ కలర్ ఎనర్జీ మొత్తం ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ నుంచి డిసపియర్ అవుతుంది. దాన్ని చుట్టుపక్కల సెరటైలో ఉన్న వాళ్ళందరూ గమనిస్తారు. ఆ ఫైనల్ బ్లో కి ఇచ్చుకోకి రక్తం వస్తుంది. నేను ఇప్పుడు డౌన్ అవ్వకూడదు అని ఇచ్చుకో అనుకుంటాడు. అలాగే బ్యాక్యా కూడా రక్తం వస్తుంది. బ్యాక్యా ఆ రక్తాన్ని చూస్తాడు. ఆ బ్లో ఇచ్చినప్పుడు ఇచ్చుకో జాన్గిట్సు బ్యాక్యా సెన్బోన్జాకురా స్వాడ్ చీల్చుకుంటూ వెళ్తుంది. నేను రూక్యాన్ని సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదో తెలుసుకోవాలనుందా? లా బ్రేకర్స్ జస్టిస్ ని ఫేస్ చేయాలి, అదే లా అని బ్యాక్యా చెప్తాడు. అలాగైతే నువ్వు తనని చనిపోనిస్తావా, నీ సొంత చెల్లిని అని ఇచ్చుకో అడుగుతాడు. సంపత్తి ఓన్లీ అనువర్తికే చెందుతుంది, నువ్వేమన్నావు అని ఇచ్చుకో అడుగుతాడు. ఫెమిలియల్ డివోషన్ నథింగ్, లాతో కంపేర్ చేస్తే నేను సెంటిమెంటాలిటీకి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వను. లాకి మించి కుచ్కి వన్ ఆఫ్ ద 4 గ్రేట్ నోబుల్ హౌసెస్. మేము సోల్జర్స్ అందరికి ఒక ఎగ్జాంపుల్. మేము ఈ లా ని అప్హోల్డ్ చేయకపోతే ఎవరు చేస్తారు అని బ్యాక్యా సమాధానం ఇస్తాడు. సారీ, నాకు ఇంకా అర్థం కాలేదు. నేనే ఈ పొజిషన్ లో ఉండుంటే నేను ఈ లాతో ఫైట్ చేస్తా అని ఇచ్చుకో సమాధానం ఇస్తాడు. అప్పుడు ఇచ్చుకోలో బ్యాక్యాకి కాయిన్ కనపడతాడు. నువ్వు చేస్తావా అని బ్యాక్యా అనుకుంటాడు. నేను తన ఎనిమి కాదు, తను సోల్ సొసైటీ యొక్క లాస్ తో ఫైట్ చేస్తున్నాడు. తను చూస్తుంటే సుందరగా ఉన్నాడు. ఇచ్చుకో కురసాకి, నీ పట్టుదల నా స్వాడ్ ని బ్రేక్ చేసింది. నేను ఇక రూక్యాని వెంబడించను, ఈ బ్యాటిల్ నీదే అని బ్యాక్యా చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఐఫోన్ నేను విన్ అయ్యా అని ఇచ్చుకో అలా అరుస్తూ ఉండి అలా కింద పడిపోతాడు. అక్కడికే కొరిహిమే వీళ్ళందరూ వస్తారు. ఇలా
అవునప్పుడు ఇచ్చుగయ సెంట్రల్ 46 కి వెళ్తాడు. అక్కడ చూస్తుంటే ఎవరు డోర్ ఓపెన్ చేయరు. ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇదంతా వింతగా ఉందని చెప్పి ఇచ్చుగయ రాంగికు ఫోర్స్ఫుల్ గా డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ చూస్తే సెంట్రల్ 46 లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. వాళ్ళందరినీ ఎవరో మర్డర్ చేశారు అని ఇచ్చుగయ అంటాడు. హనామోరికి ట్రీట్మెంట్ ఇచ్చిన చోట నుంచి మళ్ళీ ఐజన్ దగ్గరకు బయలుదేరుతుంది. ఇచ్చుగయ రాంగికు ఆ సెంట్రల్ 46 లో ఒక ఎగ్జిట్ వైపు నుంచి కీరా బయటికి వెళ్ళడం చూస్తారు. వారిద్దరు కిజురు కిరణ్ వెంబడిస్తారు. మీరు నన్ను ఫాలో అయితే మరి హనామోరిని ఎవరు చూసుకుంటారు? హనామోరి మిమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చింది అని కీరా చెప్తాడు. అయితే దానికి ఇచ్చుగయ మళ్ళీ సెంట్రల్ 46 కి వెళ్తాడు. రాంగికు కిరాతో ఫైట్ చేస్తుంది. కిజురు కిరా తన జాన్పక్తోనే రిలీజ్ చేసి రాంగికు జాన్పక్తో క్రాస్ చేస్తాడు. దానికి ఆ జాన్పక్తో వెయిట్ పెరుగుతుంది. అది మోయలేక రాంగికు కింద పడేస్తుంది. నువ్వేం చేస్తావు? నీ జాన్పక్తో నువ్వు మోయలేవు. నేను దాన్ని మోయలేకపోతే నేను దాన్ని క్యారీ చేయను అని రాంగికు తన జాన్పక్ను రిలీజ్ చేస్తుంది. అది ఒక గ్యాస్ లాగా మారుతుంది. నాతో నీకేం పని? నా నుంచి నీకేం కావాలి? నువ్వు అసలు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు గిన్ అని రాంగికు తన పాస్ట్ గుర్తు తెచ్చుకుంటూ అనుకుంటుంది. సెంట్రల్ 46 లో ఐజన్ దగ్గరకు హనామోరి వస్తుంది. హనామోరిని ఐజన్ స్టాబ్ చేస్తాడు. హనామోరి ఆ ఊన్తో రక్తం కారుకుంటూ కింద పడుతుంది. గిన్ ఇంకా ఐజన్ ఏం జరుగుతుంది అని ఇచ్చుగయ అనుకుంటాడు. హలో టోషిరో హాయ్ చెప్తాడు ఐజన్. అప్పుడే టోషిరో మూమెంట్ చూస్తాడు. చాలా అన్ఫార్చునేట్, నువ్వు తను ఫైల్ చేసావు. ఐఎమ్ సారీ, నేను మీకు ఇది ఇలా కనపడాలని చెప్పి అనుకోలేదు. కనిపించని పీసులు కింద కట్ చేయాల్సింది అని ఐజన్ చెప్తాడు. ఐజన్ గిన్ ఎందుకు మీరు ఎంతకాలం నుంచి ఈ ప్లాన్ ని కాన్స్పైర్ చేస్తున్నారు అని ఇచ్చుగయ అడుగుతాడు. స్టార్టింగ్ నుంచి అని ఐజన్ సమాధానం ఇస్తాడు. అయితే నీ ఫేక్ డెత్ ముందు నుంచేనా అని అడుగుతాడు. స్లోగా క్యాచ్ చేసావు. ఇది మొత్తం స్టార్టింగ్ నుంచే. నేను ఎప్పుడైతే కెప్టెన్ అయ్యానో నేను ఎవరిని నా లెఫ్టినెంట్ కింద కన్సిడర్ చేయలేదు, దీనిని తప్పించి ఐజన్ సమాధానం ఇస్తాడు. అయితే ఇప్పటి వరకు మోమోని నన్ను నువ్వందరినీ మోసం చేసావా అని ఇచ్చుగయ అడుగుతాడు. నేను ఆ వేలో ఆలోచించను. నిజం చెప్పాలంటే నా ట్రూ ఐడెంటిటీని మీరెవరు రికగ్నైజ్ చేయలేకపోయారు అంతే అని ఐజన్ సమాధానం చెప్తాడు. నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు అంత క్రూయల్ గా ఎలాగున్నావు? మోమో సోల్ రెప్పర్ కింద కోర్ట్ స్క్వాడ్ లో జాయిన్ అయింది నీకోసమే. తను చాలా కష్టపడింది నీకేం సర్వ్ చేయడానికి అని ఇచ్చుగయ అంటాడు. అవును నిజమే, అందుకే తను నేను ఈజీగా మెన్పిట్ చేస్తా. ఇంకా నాకు స్క్వాడ్ లో తను ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేశా అని ఐజన్ సమాధానం చెప్తాడు. అడోరేషన్ అండర్స్టాండింగ్ ని మించిపోతుంది అని ఐజన్ చెప్తాడు. దానికి ఇచ్చుగయ కోపంతో బాంకై డైగురెన్ హోరిన్ మారు అని తన బాంకై రిలీజ్ చేస్తాడు. అది చూడడానికి ఇచ్చుగయ కనుక ఒక ఐస్ వింగ్స్ వచ్చి దాని పైన 3 ఐస్ ఫ్లేక్స్ ఏర్పడతాయి. తన చేతులు కాళ్ళు కూడా డ్రాగన్ వాటిలాగా ఐస్ తో మారతాయి. ఐజన్ నేను ఇప్పుడు నేను చంపేస్తా అని ఇచ్చుగయ అంటాడు. ఐజన్ నువ్వు అలాంటి హార్ష్ థ్రెట్స్ చేయకూడదు, నువ్వు ఒక వీక్ లా కనపడతావు అని ఐజన్ నవ్వుతూ చెప్తాడు. దానికి ఇచ్చుగయ కోప్పడి ఐజన్ అటాక్ చేస్తాడు. అది ఒక ఐస్ లా మారుతుంది. కానీ ఐజన్ ఇచ్చుగయని అటాక్ చేస్తాడు. ఇది ఎలా జరిగిందో ఇచ్చుగయకి అర్థం కాదు.